ఫ్రెండ్స్ హాయ్ దిస్ ఇస్ పెన్షన్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. సో వెల్కమ్ టు బ్లాగ్ 2. ఫ్రెండ్స్ ఇప్పుడు మనము చర్చరా వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం కదా. సో మీరు ఫస్ట్ బ్లాగ్ చూడని వాళ్ళైతే డెఫినెట్గా చూడండి, ఎందుకంటే మనం ఈ వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళాలంటే ఫస్ట్ మనకు రూట్ తెలవాలి కదా. సో మనకు ఈ చర్చరా వాటర్ ఫాల్ దగ్గరికి రావడానికి రూట్ ఇన్ఫర్మేషన్ అంతా ఫస్ట్ బ్లాగ్లో ఉంటుంది. సో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, తర్వాత పైన ఐకార్డ్స్లో కూడా ఇస్తా, కావాలంటే వెళ్ళి చెక్ చేయండి. సో నేను ఇప్పుడు పాతగూడ దగ్గర ఉన్నా. పాతగూడ నుంచి మనము ఒక బ్లాగ్ చేసేసిన, ఇప్పుడు పాతగూడ నుంచి చైత్ర వాటర్ ఫాల్ వరకు ఒక బ్లాగ్ ఉంటుంది. సో దాన్ని చూసాను. సో ఒకసారి చూడండి ఎట్లున్నాయి ఇళ్ళన్నీ. నాకైతే మొత్తం ఏదో కొత్త ప్రపంచంలోకి వచ్చిన ఫీలింగ్ ఉంది ఇక్కడికి వస్తే. అడవిల మధ్యలో ఉంటున్నారు ఇక్కడ. సో ఇది మొత్తం ట్రైబల్స్ ఏరియా. మనం పాతగూడ నుంచి ఇటు స్ట్రేట్కి వెళ్ళాలి. సో ఇప్పుడు వెంకీ వాళ్ళ ఇంటి నుంచి వెళ్తున్నాం. ఓ మై గాడ్, ఇక్కడ నుంచే స్టార్ట్ అయినాయి అడ్వెంచర్ ట్రిప్లో. మంగి కుంట కూడా దాటిన తర్వాత నెక్స్ట్ మంగతడ వాటర్ ఫాల్స్ వస్తాయి. ఇలాంటి ఏరియాలో ఉంటే నిజంగా అసలు దండం పెట్టాలి. అసలు నిజం చెప్తానా, ఎట్లుంటారో ఏమో అర్థం కాదు. గుంట కూడా ఇక్కడ నుంచి అసలు కథ స్టార్ట్ అవుతుంది. ఇక ఈ ఇసుక అయితే మామూలుగా లేదు, ఒక రేంజ్ ఉన్నది ఇక్కడ. అయితే ఇక్కడ దాకా వస్తారు అయితే సిగ్నల్స్ కోసం. అక్కడ నుంచి విలేజ్ నుంచి ఇక్కడ దాకా వచ్చి వెయిట్ చేస్తారు. రైట్ రైట్ రైట్. మొత్తం అడ్వెంచర్లు అయితే ఇటు దిక్కు అయితే ఫుల్. ఇంకా గుండాల అన్న సింపుల్గా వచ్చింది, కానీ ఇది మాత్రం ఒక రేంజ్ ఉన్నది ఘోరంగా. మొత్తం ఆఫ్ రోడింగ్ ఇది అంతా. ఘోరంగా ఉన్నాయి అసలు. అదే కానీ బండలు ఉన్నాయి. ఓకే, ఈ రూట్ బెటర్. బండలకి వెళ్తే కదా. దంపు రైట్. ఇక్కడ నుంచి మిట్టే వాటర్ ఫాల్స్ పోతాయా? ఓకే, కౌటగాం చర్చరా. సో ఇప్పుడు మేము కౌటగాం చర్చరకి వెళ్తున్నాం కాబట్టి అటువైపు వెళ్ళకుండా ఇటువైపు వెళ్తున్నాం. ఎంత దూరం చేయాలి జర్నీ? మొత్తం లోయర్ కదా, కింద ఉన్నాయి పెద్ద పెద్ద లోయర్లకు ఉన్నాయి. ఫస్ట్ టైం. ఓహో ఓ, మస్తు జాగ్రత్త పోవాలి. ఏ మాత్రం కింద పడ్డా అంటే కథమే, అది కార్ కూడా వచ్చిందంటే దెబ్బలు తాకుతాయి కింద పడితే. గుండెల ఘాట్ కూడా ఉన్నది. గుండాల కంటే డేంజర్గా ఉన్నది ఇంక ఇది. నాకు డేంజర్ అడ్వెంచర్ ఇదైతే ఫుల్. అరే ఇంత ఘోరంగా ఉంటాయి అనుకోవాలి అసలు రూట్. నేను ఇది కౌటగాం కదా, కౌటగాం విలేజ్. అక్కడ ఇల్లు కానీ కౌటగాం విలేజ్. అయితే దాని అవతల జన్నారం ఫారెస్ట్, మొత్తం కవర్ ఏరియా అదంతా. ఇది కొమరంభీం ఆసిఫాబాద్ డిస్టిక్. ఇప్పుడు మనం ఇటు దిక్కేనా పోయేది? ఇటు సైడ్ నుంచి పోవాలి చర్చరాకి. ఇక్కడ నుంచి ఓహో అంటే అటు సైడ్ వెళ్తే చింతల మాత్రం అక్కడ గుట్ట కనిపిస్తుంది కదా, దాని తర్వాత చింతల మాదార ఉంది, దాని తర్వాత అక్కడ. కానీ ఇక్కడ నుంచి రూట్ లేదు, నడుచుకుంటూ వెళ్ళొచ్చు కానీ ఏ వెహికల్ కూడా పోదు. అక్కడ గుట్ట కనిపిస్తుంది కదా, దాని వెనకాల ఉంది చింతల మాదార.
ఈ బైక్ తోటి ఎన్ని అడ్వెంచర్లు చేస్తున్నామో ఇంకా ఇప్పటికే అడ్వెంచర్లు అవుతున్నాయి. గుండాల పెద్ద అడ్వెంచర్ అంటే ఇది దాన్ని మించి ఉన్నది, అంతకు మించి. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కౌటుగాం విలేజ్ దగ్గర ఉన్నాం. ఇది స్కూల్ చూసి నేను కూడా షాక్ అయిపోయినా దీన్ని చూసి. ఇది గౌడ్ స్కూల్, ఇది కౌటుగాం విలేజ్, కుమరంభీం మసిఫాబాద్ డిస్టిక్. ఇదే కౌటుగాం విలేజ్ మీకు అనిపిస్తుంది కదా. సో మనం చెచ్చెర వాటర్ ఫాల్స్కి వెళ్ళాలంటే మనకు మెయిన్ పాయింట్ కౌటుగాం విలేజ్, ఇక్కడ నుంచే వెళ్ళొచ్చు. సో మీకు దీని టాప్ వ్యూ చూపెడదామని ఇంత హైడ్రాక్ ఎక్కినాం మేము స్పెషల్గా. కౌటుగాం విలేజ్ ఇది, అక్కడ కనిపిస్తుంది కదా అది చెరువు. ఇప్పుడు మనకు కనకబడే గుట్టలు ఉన్నాయి కదా, ఒక్కొక్క డిస్టిక్ కిందకి వస్తుంది. ఇప్పుడు ఇదంతానేమో కొమరంభీం మసిఫాబాద్ డిస్టిక్ కిందకి వస్తాయి ఈ గుట్టలు. మళ్ళీ ఇక్కడ నుంచి అటు ఉంది కదా, అటు అవతల అక్కడ పెద్ద గుట్ట ఉంది కదా, దాని కింద మొత్తం అది కవాల్ ఫారెస్ట్ అంటే జన్నరం అది. తర్వాత ఇంకా ఇటు చెట్లు అడ్డం ఉన్నాయి కానీ ఇంకా అటు సైడ్ వెళ్తే అది అటు సైడ్ ఇంకా చాలా దూరం వెళ్తే అది మంచిర్యాల వస్తుంది. సో ఇట్లా ఈ గుట్టల మధ్య ఈ తిరియాని ఏరియా, ఈ మంగి ఏరియా మొత్తం ఎక్కడ ఉంటుందంటే టోటల్ గుట్టల పైనే ఉంటుంది చూడండి. సో ఇట్లాంటి విలేజెస్ కానీ ఇట్లాంటి నాకు ఫస్ట్ టైం నా లైఫ్లో ఫస్ట్ టైం ఈ ఎక్స్పీరియన్స్ నాకు. ఇప్పుడు ఈ గుట్టు ఉంది కదా పైన, దానిపైన పొలాలు ఉన్నాయా, దీనిపైన పొలాలు ఉన్నాయా, దానిపైన చేన్లు ఉన్నాయట దానిపైన. ఇప్పుడు ఇక్కడ నుంచి కౌటగాం నుంచి 3 కిలోమీటర్స్ బై వాక్. ఇక్కడ సైడ్ నుంచి పోతే వాగులు టచ్ అవుతాయి కదా, ఆ రూటు 3 వాగులు దాటాల. ఇవి మళ్ళీ పత్తి చేను ఇక్కడ. ఇప్పుడు మనం గుట్ట పక్క నుంచి వస్తున్నాం. ఇప్పుడు పైకే కదా మనం ఇట్లా దిగడమా, ఎక్కి దిగడం. ఇంట్లో కందిచేన్లు ఉన్నాయి మళ్ళా, ఇక ఎట్లా దున్నింది ఎట్లా వేసింది ఇటు సైడ్కి, దట్టమైన అడవి. సో ఇప్పుడు వాళ్ళ ముగ్గురు రూట్ చూపెడితే నేను వాళ్ళని ఫాలో అవుతున్నా. సో దీన్ని పరిగి చెట్టు అంటారు, తినొచ్చు ఈ కాయలు, పండినప్పుడు సూపర్ టేస్ట్ ఉంటాయి. ఇవన్నీ ఏంది ఇట్లా వేసినారు, మొత్తం గచ్చు బండలు వేసినట్టున్నాయి చూస్తే, వెరైటీగా ఉన్నాయి రాళ్ళని, పొడుగున్నాయి బండలు తెలుసా. ఏదో మనం ఎట్లా అంటే వీటిని చెక్కి బయట పడేస్తారు చూసినావా, అట్లున్నాయి అన్నీ. అక్కడ వాళ్ళకి అంత ఐడియా ఉండదు ఏం. ఇప్పుడు అక్కడ దాకా ఎందుకు, మన డిస్టిక్ ఉన్న వాళ్ళకి ఎవరు తెలియదు కదా సరిగ్గా, ఏమన్నా మనమే బయట పెట్టాలి. రాళ్ళని చూస్తుంటే ఎవరు కావాలని వేసినట్టు అనిపిస్తుంది తెలుసా. కరెక్ట్ వీటిని చూస్తే మన గచ్చు బండలు ఉంటాయి కదా, అవి వాటిలక్కనే ఉన్నాయి, అవన్నీ అవే ఇవి. చూడు కరెక్ట్. ఇగో ఇట్లా ఎంత దూరం ఉంది, 1 కిలోమీటర్ దాకా వచ్చామా రాళ్ళలా. కింది దిగాల మొత్తం ఇట్లా, జాగ్రత్త కష్టమే, మెల్లనే పోవాలి. ఇక్కడ బండలలో బాగానే ఉన్నాయి జర్నీ అయితే. ఇట్లా రాళ్ళలో నడుచుకుంటా ఇప్పటిదాకా ఒక 2 కిలోమీటర్స్ వచ్చాం ఇప్పటివరకు. ఇంకొక 1 కిలోమీటర్ వెళ్తే మన వాటర్ ఫాల్స్ వస్తాయి. రోడ్ ఫెసిలిటీ అనేది ఉంటే సింగిల్ రూటే కౌంట్ అవుతుంది, కానీ అడవిలో కాబట్టి అది మనం చేసుకున్న దారి, ఏదైనా కానీ మనం చేసుకున్న దారి కాబట్టి అందులో ఇప్పుడు మనకు వాటికంటే ఇది కొంచెం బెటరు. ఇప్పుడు వచ్చేటప్పుడు ఈ రూట్లో వచ్చినాం కదా, వెళ్ళేటప్పుడు ఇంకో రూట్లో వెళ్ళి చూపిస్తా టోటల్గా. ఇప్పుడు ఈ వాగు ఆ వాటర్ ఫాల్ దాకా పోతుంది. ఇప్పుడు మనం దీన్ని దాటాలి కదా. సో ఫ్రెండ్స్ ఫైనల్గా మేము వాటర్ ఫాల్స్ దగ్గర దాకా వచ్చినాం. ఈ వాగుంది కదా, దీన్ని దాటాలి ప్రజెంట్. ఇప్పటిదాకా ఆ రాళ్ళలో నడుచుకుంటూ వచ్చినాం. ఇప్పుడు ఈ వాగును క్రాస్ చేసి అటు వెళ్ళి అటు కింది కూడా మళ్ళీ ఇక్కడ నుంచి వాటర్ ఫ్లోనే మనకు అక్కడ చూపిస్తుంది. చలికాలం స్టార్ట్ అయింది, వర్షాకాలం పూట విపరీతమైన వర్షాలు పడతాయి కదా, అప్పుడు దీన్ని క్రాస్ చేయడం కష్టం. షూస్
ఇప్పుడు మళ్ళీ వాగును రెండోసారి దాటుతున్నాం. చేపలు బాగానే ఉన్నాయి దీంట్లో. ఒక సైడ్ కెమెరా హ్యాండిల్ చేసుకుంటా ఈ పాకురు బండల నుంచి ఫ్లో అయ్యే వాటర్ నుంచి దాటుడు కొంచెం రిస్కే, కానీ ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు తెలియాలి కాబట్టి ఈ మాత్రం ఇన్ఫర్మేషన్ ఇవ్వకుంటే వేస్ట్. ఇంత దూరం వచ్చి ఫైనల్గా ఇది దాటేసాం. ఇప్పుడు ఎంత మంచిగా కనబడుతుంది. ఓ పెద్ద లోయలకే కనబడుతుంది ఇక్కడ నుంచి చూస్తే. కిందికి దిగాలా? ఈ ఆకులు అడ్డం ఉండేసరికి అసలు ఏం కనబడతలేదు కూడా. కష్టం నిజంగా చెప్తాను, రాలేరు అసలు. కొత్తలు అక్కడ ఇది అసలు స్టార్ట్ నుంచి రావాలంటే ప్రాబ్లం అవుతుంది బాగా. బాగానే పని నుంచి వచ్చినాం కదా. బాగా దట్టంగా ఉంది అడవి అంతా. అసలు ఏం కనబడతలేదు ఈ చెట్లలా. చూస్తుంది కదా అంత హైట్ నుంచి ఇప్పుడు కిందికి దిగినాం. ఇప్పటికి మనం దాటింది ఇదే వాడు కదా, అక్కడ దగ్గరికి వచ్చేసినాం ఆల్మోస్ట్. చిన్న వాటర్ ఫాల్ ఇది. ఇంకా మనం అటు సైడ్ వెళ్ళాలట. ఇంత పెద్ద బండలు పెట్టుకొని వామ్మో అక్కడ పెద్ద తేనె తట్టు ఉంది. అక్కడ ఈ బండలు చూడండి ఎట్లున్నాయి, అక్కడ దాకా హైట్, అంత హైట్ ఉన్నాయి పెద్ద పెద్ద బండలు ఇవి. వేటిటే కూడా పెద్ద పెద్ద తేనె తిట్టలు. నాకు ఇవి చూస్తే మన చిన్న దేవుని గుట్ట బ్లాగ్ వీడియో చేసినా కదా, సేమ్ అక్కడ కూడా బండలు ఉన్నాయి కానీ మరీ ఇంత పెద్ద లేవు. అక్కడ ఇంతే హైట్ ఉంటాయి. ఆ తేనె తిట్టలు ఉన్నాయి అక్కడ వరకు హైట్ ఉంటాయి. ఇవి మాత్రం అమ్మో చాలా పెద్ద ఉన్నాయి అసలు. సో ఫైనల్లీ వాటర్ ఫాల్ చేసారా. అక్కడ మొత్తం తేనె తట్టలు అక్కడ ఉన్నాయన్నీ. వా వాటర్ చూడండి ఒకసారి. సో ఫైనల్గా మనం చర్చల వాటర్ ఫాల్ దగ్గరికి వచ్చేసినాం.
చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది, సూపర్ ఉంది అసలు వాటర్ ఫాల్ ఇది, చెచ్చర వాటర్ ఫాల్. ఆహా ఇప్పటిదాకా అక్కడ నుంచి కష్టపడుకుంటా ఇంత దూరం వచ్చినందుకు ఈ వాటర్ ఫాల్ని చూస్తే మైండ్ బ్లాక్ అంతే. ఇలాంటి ఫస్ట్ టైం నాకు గుండెల వాటర్ ఫాల్స్ చూసిన కదా, దాని తర్వాత బెస్ట్ వాటర్ ఫాల్ అనిపించింది మళ్ళీ ఇదే చెచ్చెర వాటర్ ఫాల్స్. సూపర్ అంటే సూపర్ ఉంది. ఇక్కడ చూడవచ్చు ఒకసారి, మొత్తం పెద్ద పెద్ద బండరు. ఇదంతా మన వెంకీ క్రెడిట్, ఇదంతా వెంకీ. నిజం చెప్పాలంటే ప్రతి ఒక్కరు అన్నీ బయట ఉన్న వాటర్ ఫాల్స్ చూస్తారు, అడవులలో ఉండేటి ఇక్కడ ఉండేటి ఎవరికి తెలియదు సరిగా. సో మేము వాటిని బయట పెట్టడానికే స్పెషల్గా ఈ వీడియో. మన దగ్గర ఎన్నెన్నో వాటర్ ఫాల్స్ ఉంటాయి. సో మనకు కనిపించే వాటర్ ఫాల్సే కాకుండా చాలా వాటర్ ఫాల్స్ ఉంటాయి. ఇంకా మనకి ఇప్పుడు కనబడని కూడా అడవులలో ఎన్నో తాగుంటాయి. సో వాటిని బయట పెడదామనే స్పెషల్ ఇక్కడికి వచ్చిన. సో ఇదంతా అంటే మేము వచ్చేటప్పుడు అక్కడ వాళ్ళిద్దరు వెంకీ, తర్వాత మన శ్రీను, నేను 5 వచ్చినాం మొత్తం. సో నా కోసం అంటే నేను ఇక్కడికి వచ్చినందుకు నాకు గైడెన్స్గా వీళ్ళు 4 వచ్చిండ్రు. సో వీళ్ళకైతే ఎంత పెద్ద థ్యాంక్స్ చెప్పినా సరిపోదు వీళ్ళకి. అది వాటర్ ఫాల్. ఇంకా ఇట్లాంటి ఎన్నెన్నో చూస్తా కంపల్సరీ మీకోసం. మన దగ్గర ఒక హిడెన్ వాటర్ ఫాల్స్ ఏవే అవుతున్నాయో అవన్నీ బయట పెట్టి కంపల్సరీ మీకు చూపిస్తా. సో మన సిఎంవి చెచ్చెర వెంకీ ఛానల్ ఖచ్చితంగా అంతా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఈ క్రెడిట్ అంతా మన వెంకీదే. ఇంకొకటి చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడికి వస్తే జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే మనము వచ్చింది చూడడానికి, అలాగే ఎంజాయ్ చేయడానికి వస్తే ఎంజాయ్ చేయాలి, కానీ రిస్క్ చేయొద్దు. తర్వాత అడ్వెంచర్ కూడా ఇక్కడ చేయొద్దు వాటర్ ఉన్న దగ్గర, వాటర్ ఫాల్స్ ఉన్న దగ్గర. ఎందుకోసం అంటే మన కోసం మన ఫ్యామిలీస్ ఉంటాయి. సో వాళ్ళ గురించి కూడా ఆలోచించండి. ఇక్కడ ఏంటంటే బండలు ఉంటాయి కాబట్టి కొంచెం జారినా కానీ మనకు రిస్కే. అక్కడ చూసిన కదా వెంకీ దీని లోతు అనేది చూస్తున్నాడు. ఇక్కడనే ఒక 7 అడుగులు ఉన్నది. ఇక్కడ జస్ట్ ఇక్కడ 7 అడుగులు ఉంది లోతు. ఆ మిడిల్లోకి వెళ్తే చెప్పలేము. చూడండి ఆ కట్టె మొత్తం మునిగిపోతుంది. జస్ట్ ఈ రాళ్ళ దగ్గరనే అంత లోతుంది కాబట్టి బ్యూటిఫుల్. ఆ అందాన్ని మనం ఆస్వాదించి వెళ్ళిపోతే సరిపోతుంది అంతే. దాంతో ఇక్కడ మనం ఆటలు ఆడొద్దు. సో ఇప్పుడు నేను ఇంకా వాటర్ ఫాల్స్ చాలా తీసేవి ఉన్నాయి. ప్రజెంట్ అయితే ఇక్కడికి వచ్చి నార్మల్గా ఫొటోస్ దిగినాము, ఆ వీడియో షూట్ చేసుకున్నాం, అయిపోయింది. అడ్వెంచర్ అయితే ఇక్కడ ఏం చేయలేదు, నార్మల్గా జాగ్రత్తగా నడుచుకుంటూ వచ్చినాము. ఇలాంటి ప్లేస్లకు నేను వెళ్ళినా కాబట్టి అలవాటు. మనకి ఎంత అలవాటు ఉన్నా కానీ ఎంత జాగ్రత్త ఉంటే అంత మంచిది. ఒక చిన్న తప్పు వల్ల కూడా మన ప్రాణాలకే నష్టం. కాబట్టి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండండి. అన్నిటికీ దూరంగా సంతోషానికి దగ్గరగా ఈరోజు నేనున్నా. ఎంజాయ్ చేయడం కోసం అయితే రాలేదు, ఖచ్చితంగా మీకు చూపిద్దామని స్పెషల్గా మీకోసం మాత్రమే ఇక్కడ దాకా వచ్చిన. రిస్క్ చేసుకుంటూ ఎంజాయ్ చేయడం కోసం వస్తే నా ఫ్యామిలీ తోటి, నా ఫ్రెండ్స్ తోటి వస్తా. వీళ్ళు నాకు కొత్తగా ఈరోజు పరిచయమైన ఫ్రెండ్స్ వీళ్ళందరూ. సో నేను స్పెషల్గా మీకోసమే వచ్చిన. మీరు నాకు ఏం చేయని అవసరం లేదు, జస్ట్ ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి, చాలు నాకు. ఫ్రెండ్స్ ఇప్పుడు మేము వచ్చిన రూట్ ఉంది కదా, అది కాకుండా ఇంకొక రూట్ నుంచి వెళ్తాము. సో ప్రజెంట్ అయితే ఈ వ్లాగ్ ఇక్కడ వరకే. ఆ రూట్ ఏంటంటే కొంచెం జస్ట్ నార్మల్గా చూపిస్తా. దిగేటప్పుడు ఎంత ఉత్సాహంతో దిగినామో, ఎక్కేటప్పుడు అంత సహాయం చేసినట్టు దిగినాం. దిగడం ఈజీయే కానీ ఎక్కడం మాత్రం చాలా కష్టం వస్తుంది. డబల్గా 3 రేట్లో కొట్టుకునే హార్ట్ బీట్. అలవాటు లేని వాళ్ళకైతే బాగా కష్టం. ఇది మేము వెళ్తున్న కొత్త రూట్ ఇది. ఇప్పుడు వచ్చిన రూట్ వేరే, వెళ్ళే రూట్ వేరే. ఒక పెద్ద గుట్టెక్కి షార్ట్ కట్లో వెళ్తున్నాం ఇప్పుడు. సో అక్కడ గుట్ట అనిపిస్తుంది కదా, దాని డౌన్ నుంచి అక్కడ కింద నుంచి ఎక్కినాం. ఆల్మోస్ట్ చాలా హైట్లో ఉన్నాం. సో ఇది కొత్త రూటు. మేము వచ్చింది వేరే రూటు, వెళ్ళేది కూడా వేరే రూటు.
ఫ్రెండ్స్ మేము వచ్చేటప్పుడు అక్కడ నుంచి వచ్చినాం కదా, సో అక్కడ నుంచి ఇట్లా వెళ్ళేటప్పుడు ఇప్పుడు మళ్ళీ వచ్చేటప్పుడు ఇక్కడ నుంచి కొత్త రూట్ నుంచి వచ్చినాం. ఇక్కడ ఈ బండలు కనిపిస్తున్నాయి కదా, సో అట్లా కింద కొట్ట నుంచి ఇటు పైకి ఎక్కేసినాం. ఇక్కడ ఈ రూట్లో వెళ్తే ఏ వాగు కూడా టచ్ కాదు. ఇప్పుడు ఇది ఉంది కదా ఈ నల్లగా ఈ నేల, సో ఇక్కడ ఇట్లా వెళ్తే మాత్రం కంపల్సరీ వాగు దడాస్ వస్తాయి 2 సార్లు. ఇక్కడ నుంచి అయితే ఏ వాగులు టచ్ కావు. దానికంటే కొంచెం ఇది దగ్గర అనిపించింది. ఇప్పుడు మేము వచ్చిన రోడ్డు గుట్టెక్కడమే కొంచెం కష్టం, అంటే బాగా హైట్ ఉంటుంది డైరెక్ట్. అది ఎక్కేసామంటే డైరెక్ట్ తొందరనే ఏరుకుంటాం. మేము మళ్ళీ కౌడ్గాంకి వేరే రూట్లో వెళ్తున్నాం. ఈ రూట్ని కనుక ఇప్పుడు ఈ చెచ్చర వాటర్ ఫాల్స్కి ఏమన్నా రోడ్ ఫెసిలిటీ కానీ మామూలుగా దారి మంచిగా ఉన్నా కానీ బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ చేసినట్టయితే చాలామంది వస్తారు. నిజానికైతే అక్కడికి వెళ్ళడం చాలా కష్టం, రిస్క్, ఇంకోటి కష్టం కూడా. ఎందుకంటే దానికి కరెక్ట్ రూట్ లేదు, మొత్తం అడవిలోకి వెళ్ళి వెళ్ళాలి. సో దీన్ని ఎట్లయినా కానీ ఒక టూరిస్ట్ ప్లేస్ చేయాలని అనుకుంటున్నాం కంపల్సరీ. ఎందుకంటే ఇది ఒక బ్యూటిఫుల్ వాటర్ ఫాల్. ఆల్మోస్ట్ అందరికీ బయట చాలా వాటర్ ఫాల్స్ తెలుసు. రోడ్ ఫెసిలిటీ ఉన్న సైడ్ అయితే వాటర్ ఫాల్స్ డెవలప్ చేసింది, కానీ అవి కూడా తక్కువ. ప్రజెంట్ అయితే ఇంకా ఇట్లా అడవులలో చాలా ఉన్నాయి, మంచి మంచి వాటర్ ఫాల్స్ ఉన్నాయి. మన తెలంగాణలోనే మెయిన్ ఇంకా అన్నిటికంటే ఎక్కువ వాటర్ ఫాల్స్ ఉన్న డిస్టిక్ అంటే టోటల్ ఆదిలాబాద్ డిస్టిక్లో ఉన్న వాటర్ ఫాల్స్ ఏ డిస్టిక్లో కూడా ఉండవు, అన్నీ ఉంటాయి ఇక్కడ. ఎందుకంటే టోటల్ ఫారెస్ట్ ఏరియా కాబట్టి మనకు తెలియకుండా కనబడకుండా చాలా ఉంటాయి. సో ప్రజెంట్ అయితే చిన్నవి కూడా ఉన్నాయి, బట్ వాటిని వెతకాలి మళ్ళీ. ప్రజెంట్ ఇది కూడా వెతికితే ఎట్లా దొరికిందో వాటిని కూడా అట్లా వెతకాల్సిందే. సో దీన్ని మన గవర్నమెంట్ కనుక కొంచెం చూసి పట్టించుకుంటే మాత్రం కంపల్సరీ డెవలప్ చేయొచ్చు, బెస్ట్ టూరిజం అవుతుంది. ఇక్కడ ఆల్మోస్ట్ కొమరంభీం ఆసిఫాబాద్ డిస్టిక్లో ఉన్న వాటర్ ఫాల్స్ చాలా ఎక్కువ. ఇప్పుడు మంచిర్యాల, నిర్మల్ తర్వాత నెక్స్ట్ ఈ ఆదిలాబాద్ కంటే ఎక్కువ ఆసిఫాబాద్లోనే ఉన్నాయి వాటర్ ఫాల్స్. ఆల్మోస్ట్ మనకు అప్ అండ్ డౌన్ ఎంత టోటల్ కలిపి ఒక 7 కిలోమీటర్స్ అయింది అప్ అండ్ డౌన్.